విశాఖ పౌర గ్రంథాలయంలో ఆచార్య చందు సుబ్బారావు సాహితీ సాంస్కృతిక సంస్థ 2024 సాహిత్య పురస్కారోత్సవం కార్యక్రమంలో పురస్కార గ్రహీత ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య జర్రా అప్పారావుకు ముఖ్య అతిథి చేత పురస్కారం తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మా ఆబ్జెక్టివ్స్లో చెప్పింది ఏంటంటే సమానత్వం, సమతాభావం, మానవ అభివృద్ధి కోసం కృషి చేసి ఎవరైతే సమానత్వం కోసం కృషి చేస్తారో ఆ జనాలకి గుర్తింపు లేకుండా ఉండిపోయినటువంటి వాళ్ళకి, అలాగే గుర్తింపు లేని వాళ్ళు కాదు, మా తృప్తి కోసం నిర్మించినటువంటి అందరికీ తెలియడానికి చేసినటువంటి వాళ్ళు ఈ గత ఏడాది మిత్రులు సూర్యరావు గారికి ఇచ్చాము, ఈ ఏడాది జర్రా అప్పారావు గారికి జరిగింది. ఈవేళ చంద్ర సుబ్బారావు గారే కాదు, ఇంకొక ఆయన కూడా పుట్టాడు. చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళు, ఈ సంస్థకు సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా తాడితులు, పీడితులు, అభాగ్యులు, అనాథులు, కర్షకులు, కార్మికుల కోసం ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు. తరతరాలుగా యుగాలుగా కొన్ని వర్గాల చేత అణిచివేయబడ్డ వర్గాలకు సమానత్వానికి, సంపదకు, మర్యాదకు, మన్ననకు ఎన్నో ఏళ్ల నుండి దూరమై కని విని ఎరగని కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తూ పడరాని పాటలు పడుతూ అగ్రవర్ణాల దౌర్జన్యాలకు, దోపిడికి నిత్యం గురవుతూ వాళ్ళకే ఊడిగం చేస్తూ ఊరు బయట తలదాచుకునే స్థితికి నెట్టవేయబడ్డ వర్గాల జీవితాల కోసం ఆలోచిస్తున్నటువంటి మహానుభావులు గారు, చందు గారు, ఆ సభ్యులందరూ కూడా. అందుకే మనం ఇంత గొప్పగా వాళ్ళు కష్టపడుతున్నప్పుడు మనం ఎందుకు ఈ అవార్డు తీసుకోకూడదని. తర్వాత వాళ్ళు మనసులో ఉన్నది ఏంటంటే పీడించే వాళ్ళు, పీడింపబడే వాళ్ళు రెండు వర్గాలు ఈ సమాజంలో ఉండకూడదు, పీడన ఏ రూపంలో కూడా ఉండకూడదు. రాబోయే రోజుల్లో సామాన్య మానవుడు ఈ దేశాన్ని పరిపాలించాలని కలలు కట్టున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. మనిషికి కనీస అవసరాలైనటువంటి గుడ్డకు నోచుకొని నిర్భాగ్యులు, ఊరికి దూరంగా ఉంటూ ఉనికిని కోల్పోతున్నటువంటి వాళ్ళు, సభ్య సమాజంలో సంబంధం దిగిపోతున్నటువంటి వాళ్ళు, నిత్య తాడితులు, నిత్య పీడితులు, అత్యాచారాలకు, అవమానాలకు గురవుతున్నటువంటి వాళ్ళ జీవితాల కోసం ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు చంద్ర సుబ్బారావు గారు, మన చలం గారు, ఆ సభ్యులు వాళ్ళందరూ కూడా. అలాగే వాళ్ళ యొక్క కళలు సమాజ నిర్మాణం జరగాలని, పీడించే వాళ్ళు, పీడింపబడే వాళ్ళు ఉండకూడదని, కష్టజీవులకు తగినటువంటి ప్రతిఫలం ఉండాలని, కులమత భేదాలు అంతరించిపోవాలని, మానవత్వం పెంపొందించుకోవాలని, స్త్రీలకు గౌరవ స్థానం ఉండాలని, ఇలాంటివన్నీ లక్షణాలు వాళ్ళలో ఉన్నాయని గ్రహించారు. ప్రేమ, దయ, జాలి, కరుణ, మానవత్వం రక్తనాల్లో ఎక్కించుకొని బతుకుతున్నటువంటి మహానుభావులు కాబట్టి వాళ్ళ గురించి తెలుసుకొని ఈ అవార్డుకు నేను అంగీకరించాను. లేకపోతే చాలా అవసరం నేను తిరస్కరించాను. ఆ విషయాలని మా మిత్రుడికి ఇక్కడ పెద్దవాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. తర్వాత అభివృద్ధి నిరోధకమైనటువంటి ఒకనొక వ్యవస్థను ధ్వంసం చేసి దాని స్థానంలో నూతన వ్యవస్థను ఏర్పాటు చేస్తేనే ఈ సమాజంలో ఈ తాడితులు, పీడితులు, అభాగ్యులు, అనాథులు, కర్షకులు, కార్మికులకు సముచితమైనటువంటి స్థానం ఉంటుంది, వాళ్ళ బతుకులు బాగుంటుందని కలలు కంటున్నటువంటి వ్యక్తులు కాబట్టి ఈ అవార్డుకు నేను అంగీకరించాను. ఈ అవార్డు పేరు ఉప్పలప్పలరాజు. ఈరోజు జరుగుతున్న ఆచార్య చంద్ర సుబ్బారావు సాహితీ సాంస్కృతిక సంస్థకి ట్రస్టీని, దీనికి చైర్మన్ గారు కె చలం గారు. ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఆచార్య చంద్ర సుబ్బారావు యాన్యువల్ అవార్డుని ఆచార్య జర్రా అప్పారావు గారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ తెలుగు, ఆంధ్ర యూనివర్సిటీ వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమం విశేషం. ఈ ఆచార్య చంద్ర సుబ్బారావు ట్రస్ట్ తరఫున ఇంతకుముందు 2017 నుంచి వరుసగా అవార్డులు ఇచ్చుకుంటూ వస్తున్నాం. మొట్టమొదటిగా ప్రజావాగ్గేయకారుడు వంగపూడి ప్రసాదరావు గారికి, తర్వాత పద్మశ్రీ కొలకలూరు వినాయక్ గారికి, 19లో డాక్టర్ శిఖాబనికి, అలాగే 21లో ప్రజావాగ్గేయకారుడు శాస్త్రమండలి సభ్యులు తెలంగాణ గోరెటి వెంకన్న గారికి, 22లో 19 గిరిజన భాషలకు లిపిని చేకూర్చినటువంటి ఏకైక భారతీయ మహిళా ప్రొఫెసర్ ఆచార్య సాతుపాటి ప్రసన్నశ్రీ గారు, ఆవిడ యూనివర్సిటీ. 23లో ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ డివి సూర్యారావు గారికి ఇచ్చాం. ఈ సంవత్సరం ఆచార్య జర్రా అప్పారావు గారికి ఇస్తున్నాం. జర్రా అప్పారావు గారికి ఇవ్వడానికి చాలా విశేషాలు ఉన్నాయి. ఆయన అనేకమైన సాహిత్య కార్యక్రమాలను యూనివర్సిటీలో చేస్తూ అటు విద్యార్థుల్ని, ఇటు నగరంలోని ప్రముఖుల్ని మిళితం చేస్తూ
విద్యార్థులకి పాత సాహిత్య వైతాళికుల యొక్క చరిత్రలని తెలియజెప్పేటట్టుగా ఆయన కార్యక్రమాలు చేయడం ఒకటైతే, రెండవది వ్యక్తిగతంగా కూడా ఆయన మేధావి. 5 పుస్తకాలు రచించారు, 72 PhDలకి ఆయన గైడ్గా ఉన్నారు, కొన్ని వందలాది పత్రాలు సమర్పించారు సెమినార్లు. అందుకని ఈ సంవత్సరం ఆయన ఎన్నుకున్నాం. ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారండి? ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ సభకి అధ్యక్షత వహిస్తున్నారు ప్రొఫెసర్ కేఎస్ఎల్ గారు, వారు మాజీ యూపీఎస్సీ మెంబరు. ముఖ్య అతిథిగా ముర్రు ముత్యాల నాయుడు గారు వచ్చారు, వారు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్. కుంభంపాటి రవిబాబు గారు మాజీ ఎమ్మెల్సీ, ఇప్పుడు ఎమ్మెల్సీ అనుకుంటాను, ఎమ్మెల్సీ వారు. వెలమల సింహన్న గారు తదితరులు. తేజో విరాజితులు ఆచార్య జర్రా అప్పారావు గారికి ప్రశంసాపత్రం. 100 ఏళ్ల ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖకు ఒక ప్రత్యేకత ఉంది, ప్రత్యేక హోదా తెలుగు ప్రజల్లో ఉంది. ఆ శాఖకు చాలా కాలం తర్వాత తూర్పు కన్నుల భూమిపుత్రుడు ఆచార్య జర్రా అప్పారావు అధ్యక్షుడిగా రావడంతో ఆ శాఖకు పరిపూర్ణత సిద్ధించింది. ఆచార్య జర్రా అప్పారావు ఎంఏ PhD పేరెన్నికైన హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. ఆ తర్వాత MCom, MPhil ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పొంది ఉద్యోగార్హతగా నెట్, GRF తదితర అర్హతలు సాధించారు. తన విద్యా పరిశోధన, అధ్యాపన, బోధన పరిశోధనలో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల చింతపల్లిలో ప్రారంభించి CR రెడ్డి కళాశాల, ఏలూరు డిగ్రీ కళాశాల లెక్చరర్గా, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అసోసియేట్ ప్రొఫెసర్గా వచ్చారు. తరువాత ప్రొఫెసర్గా విశాఖ ఆ శాఖ అధ్యక్షులుగా ఎదిగి మొట్టమొదటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆదివాసీ సాహిత్యంపై ప్రత్యేక అంశాన్ని ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు. 5 గ్రంథాలు ప్రచురించారు. 36 పరిశోధనా పత్రాలు, 14 మందికి PhD పర్యవేక్షకుడిగా సేవలు అందించారు. ఇవి ఇంకా ఎక్కువ ఉన్నాయి, సవరించాలి. పేపర్లో చూసాము ఈ మధ్య. గారి విశాఖపట్నం జిల్లావాసిగా ఈ ప్రాంత సాహితీ గుర్తింపులకు అనుగుణంగా గురజాడ, గిడుగు, తాపీధర్మారావు, శ్రీశ్రీ వంటి సాహితీవేత్తల సాహిత్య స్వరూపాలపై సమావేశాలు, సెమినార్లు ఏర్పాటు చేసి పట్టణ ప్రజలను భాగస్వాములను చేశారు. UGC నుండి పరిశోధన గ్రాంట్ను, మిగతా సాహితీ సంస్థల సహకారంతో జాతీయ స్థాయి చర్చా గోష్ఠులను నిర్వహించారు. తన మూలాలను మరవకుండా అటు సాహిత్యానికి ఇటు సమాజానికి